ఇస్సాకు, దేవుడు తోడుగున్నాడు అతనుకు. ఫిలిస్తీన్లు ఓర్చుకోలేకపోయారు. అభివృద్ధి పొందుతున్నాడు, పరాయి దేశం వెళ్ళాడు, ఆ సంవత్సరం విత్తనం వేశాడు, నూరంతలుగా ఫలం పండింది. ఫస్ట్ వేశాడు ఆ సంవత్సరం. వ్యవసాయం చేస్తుంటే మంచి రాబడి వచ్చింది, నూరంతల ఫలం. అంటే ఆలోచించు, ఎంత నమ్మకస్తుడు దేవునికి. పెళ్లి కాకముందు కూడా పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడు. పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు 20 సంవత్సరాలు పుట్టల. ఆయన పెళ్ళి అయ్యేటప్పటికి ఇస్సాకు 40 సంవత్సరాలు. పిల్లలు పుట్టేటప్పటికి ట్విన్స్, కమల పిల్లలు, యాకోబు, ఏశావు. రిబకా ఇస్సాకు పుట్టేటప్పటికి 20 సంవత్సరాలు గడిచింది. అంటే 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే, అంటే 60 ఏళ్ళకి పిల్లలు పుడతారు, కమల పిల్లలు. అప్పుడు దాకా ఏం చేస్తాడు తెలుసా ఇస్సాకు? మళ్ళీ భార్య కోసం ప్రార్థన చేస్తాడు, అయ్యా నా భార్య పిల్లలు ఇవయ్యా అని. చూడు ఎంత నమ్మకస్తుడు, ఎవరిని అడగడు, ఎటు పాడు. ఆ సోది చేయించుకోవాలా, ఇది చేయించుకోవాలా, లేకపోతే శిలకపత్తి ఏదేదో ఏం చేయడు. దేవుణ్ణి చిన్నప్పటి నుంచి నమ్మకంగా పెరిగాడు ఇస్సాకు. తెలుసా? అలాంటి ఇస్సాకు దేవుడు బహుగా దీవించాడు.